అర్ధరాత్రి కాల్ వచ్చిందండి. ఎవరా అని చూస్తే నేను ట్రీట్ చేసిన ఒక బాబు వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, మేడం బాబుకి కుక్క కరిచింది, వ్యాక్సిన్ ఇవ్వచ్చా లేదా అని అడిగారు. మీ అందరూ అనుకోవచ్చు, అదేంటి కుక్క కరిస్తే వ్యాక్సిన్ ఇస్తారు కదా, ఎందుకు ఫోన్ చేసి అడగాలి అని. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్, అంటే కీమోథెరపీ మీద ఉన్న పేషెంట్స్కి మేము చెప్తాం వ్యాక్సిన్స్ అవేవి మా అడ్వైజ్ లేకుండా ఇవ్వద్దని. అందుకు కాల్ చేసి అడిగారండి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, రేబీస్ చాలా ప్రాణాంతకమైన జబ్బు. అది వస్తే ట్రీట్మెంటే లేదు అండ్ 100% మార్టాలిటీ. ఇంకోటి ఏంటి అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు కూడా ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కాబట్టి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, కుక్క కరిచిన వెంటనే మనం మర్చిపోకుండా చేయాల్సింది, వెంటనే ఎక్కడైతే కరిచిందో అక్కడ వాటర్ అండ్ సోప్తో బాగా వాష్ చేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ వ్యాక్సిన్కి షెడ్యూల్ ఉంటుంది, అంటే 4 to 5 డోసెస్ ఉంటుంది ఒక 1 month పీరియడ్లో. చాలామంది ఏం చేస్తారు, 1-2 డోసెస్ తీసుకొని మానేస్తారు. అస్సలు అలా చేయొద్దండి. షెడ్యూల్ అంతా మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.